అహం నిర్వికల్ప అంటే అహం వృత్తి సవికల్పం. దేర్ఫోర్ నేను అహం వృత్తి కూడా నేను కాను. నేను అని లోపల జరిగే ఆ స్పందన ఏదైతే ఉందో అది కూడా సవికల్పమే. ఆ సవికల్పకమైన స్పందన ఏదైతే ఉందో అది నేను కాను. తదధిష్టానమై తదధీనమై తదధిగతమై ఉన్నటువంటి చైతన్యమే నేను. దట్స్ ఇట్. అర్థమైందా? బుడగకి ఒక ప్రత్యేకమైన ఎంటిటీ ఇస్తున్నాం. ఎప్పుడైతే సముద్రంలో అలని చూసి అలకి మనం దృష్టి పెట్టాము అని అంటే నీళ్లు కనపడదు, నీళ్లను చూస్తే అల కనపడదు. అర్థమైందా? ఒకడు భయపడ్డాడట. ఏంటంటే పెద్ద ఏనుగు, అమ్మో అక్కడ పెద్ద ఏనుగు నిలబడింది, నేను దాన్ని దాటి వెళ్ళలేనేమో, నన్ను అది చంపేస్తుంది, నేను ఒంటరిగా ఉన్నానని భయపడ్డాడట. అటునుంచి ఒకడు మామూలుగా ఆడుతూ పాడుతూ వస్తున్నాడు ఎగురుకుంటూ. వీడు కంగారు పడుతున్నాడు, రే ఏనుగురా 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 అలా ఎగరకురా అని అన్నాడట. వాడు చూసాడా, అదేంటి నథింగ్ అన్నాడు. ఏంటి ఏనుగు అంటుంటే వీడు వెళ్ళి దాన్ని కొట్టి మరీ నథింగ్ అంటాడు, అదేం ఉలకట్లేదు పలకట్లేదు అనుకున్నాడు. అప్పుడు వాడు వచ్చిన తర్వాత అడిగాడు, అదేమిటనంటే అది చెక్కతో చెక్కబడ్డ అద్భుతమైనటువంటి ఏనుగు, అదే సైజులో అదే మోతాదులో అదేలా చెక్కి పెట్టాడు ఒక మంచి కళాకారుడు, ఒక కళాఖండం అది. అప్పుడు వీడు చూశాడు, దాన్ని ముట్టుకొని దాని యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత తమిళంలో అంటాడు, మరత్తిల్ మరైందదు మామదయానై. అంటే ఎప్పుడైతే వాడు చెక్కను చూశాడో ఇక ఏనుగు ఆ భయం అంతా పోయి దాన్ని అభినందించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఏనుగుని చూస్తూ ఉండిపోయాడో, చెక్క వాడికి కనపడలేదో, భయము భీతి ఒక రకమైనటువంటి జీవభావము వణుకు ఇవన్నీ కలిగింది. అంటే పదార్థాన్ని చూసినప్పుడు వాడికి భయం కలిగింది, భీతి కలిగింది, భేదం కలిగింది. అదే యథార్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకున్నాడు, ఎక్కాడు, ఎంత బాగుందని ఆనందించాడు. దట్స్ ఇట్. ఇక్కడ కూడా ఏంటనంటే అహం వృత్తి అనేటువంటిది ఒక వైయక్తికత ఏర్పరచుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నేను అనే వృత్తి ఏదైతే ఉందో అది ఒక ఎంటిటీని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఎంటిటీ ఎప్పుడైతే క్రియేట్ అయిందో నా ప్రజ్ఞ కనుక ఆ ఎంటిటీతో పరిమితమైపోతే ఐఆమ్ మిస్సింగ్ ద టోటాలిటీ. దట్స్ ఇట్. నేను ఎప్పుడైతే అహం వృత్తితో పరిమితమయ్యానో నేను జీవుడిని అవుతున్నాను. నాకు ఒక దేవుడు కావాలి, ఎందుకని నేను ఒంటరివాణ్ణి, నన్ను దేవుడు రక్షించాలి. గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. నాకు ఈ ప్రపంచం ఉంది, ఇందులో భయం ఉంది, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళేం చేస్తారో అనేది. ఎప్పుడైతే అహం వృత్తి నేను కాను అని గుర్తించానో, అహం వృత్తి కూడా నా నుండి ఎగిరిపడినటువంటి ఒక సవికల్పమే అని నేను గుర్తించగలిగితే నాలో సవికల్పాలన్నీ నశించాయి, పరిపూర్ణత కనపడింది. ఎక్కడైతే పరిపూర్ణమై ఉందో, బాగా చూడండి, ఎక్కడైతే పరిపూర్ణమై స్వతసిద్ధమై ప్రకాశిస్తూ ఉందో అక్కడ అల్పత్వం లేదు, భేదం లేదు, ద్వైతం లేదు, దేవుడు లేడు, జీవుడు లేడు. బాగా ఆలోచించండి, బాగా ఆ స్ఫూర్తి లోపల అది హుక్ అవ్వగలిగితే చాలు. అందుకని ఇక్కడ అంటారు ప్రతిబోధ విదితం మతం. బోధం ప్రతి విదితం అంటే ఇదం వృత్తి నా నుండే సవికల్పమైంది, అహం వృత్తి నా నుండే సవికల్పమైంది. అర్థమైందా? లోపల మామిడి పండు అనే తలంపు నా నుండే వ్యక్తమైంది, ఒక సంకల్పంతో వ్యక్తమైంది. నేను అనే వృత్తి కూడా ఒక సంకల్పమే. అర్థమైందా? అది కూడా ఒక సవికల్పమే. దేర్ఫోర్ అహం వృత్తి ఇదం వృత్తి ఇవి రెండూ కూడా నేను కాను. ఎప్పుడైతే నేనే ప్రకాశిస్తున్నానో అక్కడ ఆ ప్రకాశించే సత్యంలో ఇక్కడ అంటుంది అమృతత్వం హి విందతే, వాడికి ఇక మరణం లేదు. అమృత శబ్దానికి అర్థం ఏంటంటే మృతం అంటే చనిపోవడం, మారిపోవడం. మృతం అంటే ఏంటంటే చనిపోవడం, మారిపోవడం, రూపాంతరం పొందడం. ఎప్పుడు రూపాంతరం పొందుతుంది? ఒక రూపం అంటూ ఉంటే అది రూపాంతరం పొందుతూ ఉంటుంది. నేను అరూపః.
నిర్వికల్పక, నిర్గుణ, నిరంజన, నిరామయ. నా స్వరూపానికి ఇవేవి అంటవు. ఆత్మనా విందతే వీర్యం అంటే నేనై ఉన్నప్పుడు నాలో ఏ భేదము లేదు, ఏ కోశము లేదు, ఏ ద్వైతము లేదు. విద్యయా విందతే మృతం, ఆ ఎరుకతో, ఆ స్ఫూర్తితో, ఆ జ్ఞానంతో మిగిలి ఉన్నటువంటి వాడికి అమృతమే, వాడికి మరణం లేదు. కట్టె కాలిపోవచ్చు కానీ నిప్పు పోవడం అనేది లేదు, ఉండేదే నిప్పు. ఇంకో కట్టె పడేస్తే అక్కడ మళ్ళీ మండుకుంటుంది అది. అలానే నిప్పుకి పోవడం రావడం తెలియదు, ఇంకో కట్టె వేయండి అక్కడ, మళ్ళీ అది అంటుకుంటుంది, మళ్ళీ అంటుకుంటుంది, అంటుకోదా అది. అలాగనే ఈ శరీరం అనేది పోతుంది. దిస్ ఇస్ ధర్మం. అది పోవడం కాదు, ఆల్రెడీ పోతూనే ఉంది, అది మనం గుర్తించట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు పోయింది అనుకుంటున్నాను. నో, ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్. ప్రతి క్షణం పోతూనే ఉంది. ప్రతి క్షణం పోయేదాన్ని గుర్తించాం, ఒక్కసారి పోగానే మనందరం ఏడుస్తాం. అది సమస్య. ఇప్పుడు పోంగొట్టుకునేవాడు ఏడవట్లేదు, పోయినవాడు ఏడవట్లేదు. ఎవడు ఏడుస్తున్నాడు? పక్క వాళ్ళు ఏడుస్తున్నారు. ఇదేనా సమస్య? అది ఇప్పుడు ఏ డాక్టర్నైనా అడగండి, మరణం ఒక్కసారిగా వచ్చి పడిపోతుందని అడగండి. కాదు, ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే. అనుక్షణం మనం మరణానికి చేరువవుతున్నాం, అనుక్షణం మనం పోగొట్టుకుంటున్నాం, అనుక్షణం లోపల మార్పులు జరిగిపోతున్నాయి. అనుక్షణం అవయవాలు, ఇంద్రియాలు అవి ఇవి క్షీణించి మార్పులు చెంది రకరకాలుగా అన్నిటికీ విక్రియలకి, అన్నిటికీ పరిణామాలకి లోనైపోతున్నాయి. అనుక్షణం చచ్చిపోతున్నాం మనం. ఇలా అంటే కొన్ని లక్షల సెల్స్ చచ్చిపోతున్నాయి, మళ్ళీ కొన్ని లక్షల సెల్స్ పుడుతున్నాయి. అర్థమైందా? అనుక్షణం చస్తూ ఉన్నాయి, అనుక్షణం పుడుతూ ఉన్నాయి. అనుక్షణం చచ్చి పుట్టే పెద్ద పోరాటం జరుగుతూ ఉంది ఇక్కడ. అందుకనే పెద్ద యుద్ధం జరుగుతుంది, పెద్ద రణం. అందుకనే మరణం అంటే అర్థం ఏంటంటే ఇంక లేదు, యుద్ధం లేదు. వీడు పోయిన తర్వాత ఇంకేమిటి యుద్ధం? దేనికి? మా రణం, మరణం. ఇంకా రేపటి నుంచి యుద్ధం లేదు. వీడితో వీళ్ళకి గొడవ లేదు, వాళ్ళతో వీడికి గొడవ లేదు, ఏమీ లేదు. హాయిగా ఒక కప్పు కాఫీ మిగిలింది, ఓ ప్లేట్ భోజనం మిగులుతుంది ఇంట్లో.